వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ డాగ్కి ర్యాబీస్ అటాక్ అయిందండి. ఈ విజయనగరంలోనే ఉందండి. ఒక మన సబ్స్క్రైబరు వీధిలో స్ట్రీట్ డాగ్స్ని పెంచుతుంటారు, 4-5 డాగ్స్ని పెంచుతుంటారు. దీనికి ర్యాబీస్ వచ్చింది. ర్యాబీస్ వచ్చిందంటే ర్యాబీస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే గట్టిగా అరవడం, దాని కంట్రోల్ కోల్పోవడం, చుట్టుపక్కల ఏదుంటే దాన్ని కరిచేయడం. రెండోది ర్యాబీస్ ఉన్న డాగ్ని కరిచినా మనిషిని కరిచినా ప్రమాదమే. 100% చనిపోతారు. చాలా ప్రమాదం అండి. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, వ్యాక్సినేషన్స్ అనేది మస్ట్. ఇన్ని రోజులు నేను చాలామందికి వ్యాక్సినేషన్స్ కోసం చెప్తుంటే కొంతమందికి సిల్లీగా తీసుకుంటున్నారు. ఈ సందర్భం మీకు చూపించాలని, ఇది మీకు ఒక అవేర్నెస్గా ఉంటుందని వీడియో చేస్తాను. ఎంత నరకం అనిపిస్తూ ఈ డాగ్ చనిపోయిందో తెలుసా అండి. నిన్న వీడియో పెట్టారు వాళ్ళు. వీడియో పెడితే నేను చెప్పాను, ఒకటే విషయం చెప్పాను, దాన్ని క్లోజ్ చేసి రూమ్లో పెట్టండి. అంతకన్నా మన మార్గం లేదు. చాలామందికి తెలిసిన విషయమే. ర్యాబీస్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. దానివల్ల మనకి ప్రాబ్లమే. కరిచిందంటే మనిషినైనా, అది పశువునైనా సరే, డాగ్నైనా సరే చనిపోవడం ఖాయం. అంత ప్రమాదం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లో పెంచుకుంటున్న డాగ్స్ని, అదే స్ట్రీట్లో మీరు ఫీడ్ చేస్తున్న డాగ్స్ కూడా వ్యాక్సినేషన్ చేయించండి దయచేసి. విజయనగరం లోకల్లో ఉండేవాళ్ళు, స్ట్రీట్ డాగ్స్ని పెంచుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే నేను వ్యాక్సినేషన్ చేయిస్తానండి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్కి సపోర్ట్ చేయండి. చూసారా ఈ పప్పి ఎంత దారుణంగా చనిపోయిన డాగు. నాకైతే చాలా దుఃఖం అనిపించిందండి. యాజ్ ఎ యానిమల్ లవర్గా అంత కష్టంగా అది బాధపడుతూ చనిపోవడం నాకైతే చాలా దుఃఖం కలిగించింది నిజంగానే. అయ్యో అనిపించింది నిజంగానే. వ్యాక్సినేషన్ ఆవిడ దగ్గర ఉన్న మిగతా డాగ్స్ అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయించాను. 3 డాగ్స్కి కూడా వ్యాక్సినేషన్ చేయించాను నేను. దీంతో నాకు తెలిసి దాదాపు 40 డాగ్స్కి మన స్ట్రీట్ డాగ్స్కి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకైతే ఈ విషయం చెప్పడానికి చాలా హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ చేయిస్తే వాటి లైఫ్ సెక్యూర్ అవుతుంది, జబ్బులు రాకుండా ఉంటాయి, ఆనందంగా బతుకుతాయండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎవరు లైట్ తీసుకోకండి విషయాన్ని. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ లేకుంటే ఘోరమైన చావు. మీరే చూశారు కదా ఎలా అయిపోతుంది ఆ డాగ్ యొక్క లక్షణం. ఆ డాగ్ కంట్రోల్కు ఆవిడ ఇప్పుడు ఏడుస్తుంది. అయ్యో ముందే నువ్వు చెప్పే బాబు, అప్పుడు చేయించుకున్న బాగున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం? చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్న లాభం ఏమి లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్స్ ప్రోగ్రాంలో భాగం కండి. మీరు ఒకవేళ మీ చుట్టుపక్కల ఎక్కడ డాగ్స్ లేవండి అంటే మేము అలాంటి వాళ్ళ డాగ్స్కి వ్యాక్సినేషన్స్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ షార్ట్ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది. నిజంగా నాకైతే ఈ డాగ్ వీడియో చూసా, డాగ్ని ఉదయాన్నే వెళ్ళి చూశాను, నాకు చాలా దుఃఖం అనిపించింది. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించండి.